వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ కొట్టిన బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఐరన్ లెగ్ జంట ట్యాగ్ వేసిన బండి. పని మైనస్ ప్రచారం ప్లస్ అని రాహుల్ కేటీఆర్ పై బండి ఫైర్. రాబోయే ఎన్నికల్లోనే అసలు తీర్పు వస్తుందనే హెచ్చరిక. సింగిల్ రాజ్ కు తాళం వేసింది బీహార్ అని మోదీ హర్షం. అభివృద్ధి ఓటుకు బీహార్ రికార్డు సపోర్ట్ అని ప్రధాని వ్యాఖ్య. ఆర్జేడీ పాలన రోజులు చరిత్ర అని మోదీ స్పష్టం. బీహార్ కు కొత్త మౌలిక వసతుల యుగం తెస్తామని హామీ. ఓర్వకల్లో దేశంలోనే తొలి డ్రోన్ సిటీకి గ్రీన్ సిగ్నల్. ఏపీలో డ్రోన్ ట్యాక్సీల యుగం మొదలవుతుందన్న చంద్రబాబు. 25,000 మందికి డ్రోన్ శిక్షణతో భారీ ఉద్యోగ అవకాశాలు. డ్రోన్ సిటీతో ఏపీ టెక్నాలజీ మ్యాప్ లో టాప్ ప్లేస్ లోకి టార్గెట్. గత ప్రభుత్వం పోలీసులను వేధించడం ఆపాలని భూమన హెచ్చరిక. విచారణ పేరిట వేధింపులు ప్రమాదమన్న భూమన వ్యాఖ్య. చట్ట రక్షకులను రాజకీయ బలిపశువులా చూడొద్దని సూచన. పోలీసు మనోధైర్యం దెబ్బతింటే శాంతి భద్రతలే ప్రమాదమని వ్యాఖ్య. మహేష్ బాబు SSMB 29 ఈవెంట్ కు పాస్ లేని వారికి ఎంట్రీ లేదని హెచ్చరిక. భద్రతా నియమాలు తప్పనిసరి. మహేష్ అభిమానులకు సూచనలు. రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ పర్యవేక్షణ కట్టుదిట్టం. ఈవెంట్ ను అందరం కలిసి సక్సెస్ చేయాలని మహేష్ విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ప్రజలు తిప్పికొట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలతో వాతావరణం మలుపు తిప్పేందుకు ప్రయత్నించినా ప్రజలు అవగాహనతో కాంగ్రెస్ కు తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజాస్థాయిలో మంచి సానుభూతిని పెంచాయని పేర్కొన్నారు. దాదాపు 1 సంవత్సరం కాలంలో ప్రభుత్వం చూపిన పనితీరు వల్లే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది. విపక్షాలు చేసే ఆరోపణలు, కుట్రలు మాకు అడ్డుకావు అని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఇదే బాటలో మరో ఎన్నో విజయాలు సాధిస్తామని ధైర్యంగా ప్రకటించారు. అది హైడ్రా కావచ్చు, ఈగల్ ఫోర్స్ కావచ్చు, ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం. ఈ నగరం వేగంగా మత్తు, ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణిచివేయడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. కబ్జాలను, చెరువులను, కుంటలను, నాలాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాను తీసుకొచ్చినాం. GHMC కావచ్చు, HMDA కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, ఇలాంటి సంస్థలను అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డు తగిలే ప్రయత్నం చేసింది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు. ఏ వసతి లేక, ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు. వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి, వాళ్ళకు ఉపాధి కల్పించి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి, వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు, వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని, వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం, ప్రతి క్షణం అడ్డు తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు, శాసనసభ్యులు హరీష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్లను కఠినంగా విమర్శించారు. దేశంలో రాహుల్ గాంధీని ఐరన్ లెగ్ గా భావిస్తే తెలంగాణ రాజకీయాల్లో అదే పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారని అన్నారు. వీరిద్దరూ పనిచేసిన చోట ప్రజలు నిరాశ, వెనుకబాటు, అవ్యస్తలు మాత్రమే ఎదుర్కొన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వం కాంగ్రెస్ ను వరుస పరాజయాలకు గురిచేసిందని, అదేవిధంగా కేటీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల బారిన పడి అభివృద్ధి దెబ్బతిందని వ్యాఖ్యానించారు. రాహుల్, కేటీఆర్లే తమ పార్టీకి ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారని బండి సంజయ్ వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు ఈ ఇద్దరి నాయకత్వాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మరింత స్పష్టమైన తీర్పు వస్తుందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై పోటీ పడలేకపోతే ఈ విధమైన ప్రతికూల ప్రచారానికే దిగజారుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్ ఎందుకు అంటే, ఇప్పుడు ఆయన అయిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ దానిలో 99 సీట్లు ఉండాలి. జిహెచ్ఎంసీలో వాళ్ళు ఎన్నైనాయి? 56కి వచ్చినాయి. 56కి వచ్చినాయి. హుజాబాద్ ఓడిపోయారు.
మునుగోడులో సరే ఏదో అట్లా అయిపోయింది. ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు, జూబ్లీహిల్స్ ఓడిపోయారు, వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది, చెల్లె దూరమైంది. పాపం హరీష్ రావు కూడా లాస్ట్లో రానియలేదట. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి భారీ విజయం అందించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీహార్ను వెనక్కి నెట్టిన జంగిల్ రాజ్ రోజులు ఒక చరిత్రలోనే మిగిలిపోయాయని స్పష్టం చేశారు. ఆర్జేడీ పాలనలో జరిగిన అనిశ్చితి, నేరాలు, అవస్థలను గుర్తు చేస్తూ అప్పుడు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదని విమర్శించారు. ఇప్పుడు బీహార్ ప్రజలు అభివృద్ధి, శాంతి, ప్రగతికి ఓటేశారని చెప్పారు. రికార్డు స్థాయిలో ఓటర్లు పోలింగ్లో పాల్గొని వికసిత్ భారత్ విజన్కు మద్దతు తెలిపారు అని ఆయన అభినందించారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తున్న పనులు ప్రజలు స్వీకరించారని, బీహార్కు మెరుగైన మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి కేంద్రం మరింత కృషి చేస్తుందని అన్నారు. రాజకీయాలలో ప్రతికూల ప్రచారంతో కాదు, అభివృద్ధి ఫలితాలతోనే ప్రజల ఆశీర్వాదం వస్తుందని मोदी संदेशम इच्छारो की बात करता था तो आरजेडी के लोग कभी विरोध नहीं करते थे, लेकिन कांग्रेस वालों को बहुत चुभता था और बहुत बहुत मोदी क्या बोल रहे हैं, ऐसा क्या बोल रहे हैं. लेकिन आज मैं फिर कहना चाहता हूं, मैं कहूंगा अब वापस नहीं आएगी कट्टा सरकार, अब वापस नहीं आएगी, अब वापस नहीं आएगी, अब वापस नहीं आएगी. साथियों, बिहार के लोगों ने विकसित बिहार के लिए मतदान किया है. बिहार के लोगों ने समृद्ध बिहार के लिए मतदान किया है. मैंने चुनाव प्रचार के दौरान बिहार की जनता से रिकॉर्ड वोटिंग के लिए आग्रह किया था और बिहार के लोगों ने सारे रिकॉर्ड तोड़ दिए. ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక రంగంలో ముందంజలో నిలపడానికి భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక డ్రోన్ సిటీ నిర్మాణం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ డ్రోన్ సిటీలో డ్రోన్ల రూపకల్పన, తయారీ, టెస్టింగ్, సర్టిఫికేషన్ వంటి అన్ని విభాగాలకు విశ్వస్థాయి వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 25,000 మందికి పైగా యువతకు డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ అందించేలా ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ సిటీ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడమే కాకుండా లాజిస్టిక్స్, వ్యవసాయం, రక్షణ, అత్యవసర సేవలు వంటి విభాగాల్లో డ్రోన్ల వినియోగం మరింత విస్తరించనుందని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సాంకేతిక హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. Here, advanced manufacturing, world-class testing certification facilities, skilling of 25,000 people, remote pilots, robust R&D and innovative networks, public support with ease of doing business, and crucially, service enablement. Here, drones, we are thinking it is so many things. Tomorrow, all wars will be through drones only. That is going to happen. Already India has shown what is the power of drone recently. And also civilian applications, even pesticides application, fertilizers, even you can go for mosquito control, not only 1 or 2 surveys, even soil mapping, so many applications, and also finally any transportation of cargo. Ultimately, I am asking, 2 honorable ministers are here, high-level, powerful ministers. One is Investment Minister Piyush Goyal, Civil Aviation Ram Mohan Naidu. I am asking them to give me permission to launch drone cars or taxis within 2 years' time. That has to be done. That is a game changer. To lay the road, it will be very costly. To use drone, lot of space. Even civil aviation had a problem how to regulate.
I told him, their department, you are regulating as on today how you are regulating flights, air traffic controller. You put drone control, traffic controller, they will regulate every drone, routes, everything. We are ready to launch that. That is what I told him. Now they are convinced. But execution is important. I am very happy today. You name any technology has to be in Andhra Pradesh. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేకే సర్వేను బీఆర్ఎస్ నాయకులే డబ్బులిచ్చి చేయించినట్టు ఆరోపిస్తూ ఆ సర్వేలో చూపిన అంచనాలు ప్రజలు పూర్తిగా తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ధర్మపురి ప్రజల తరపున జూబ్లీహిల్స్ ఓటర్లకు అభినందనలు తెలుపుతూ కారు పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు అని అన్నారు. జూబ్లీహిల్స్ లో వచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పై ప్రజల అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు ప్రజలను మోసం చేసిన పార్టీగా బీఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు. ఇకపై ఎలాంటి ప్రాపకాండా, తప్పుడు సర్వేలు, రెచ్చగొట్టే రాజకీయాలు ప్రజలను మభ్యపెట్టలేవని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిజమైన తీర్పు ప్రజల చేతుల్లోనే ఉంటుందని, జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితమే దీనికి నిదర్శనమని అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేకే సర్వే మీరే చేపించారు కదా, కేకే సర్వేలో ఏమున్నది? మీరు చేపించినప్పుడు 20 రోజుల క్రితం మేమే గెలుస్తున్నాము, మెజార్టీతో గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ పని చేయలేదు, బాకీ కాంగ్రెస్ పార్టీ బాకీ అని చెప్పి ఒక బాకీ చిట్టి చూపెట్టుకుంటా ప్రజల వద్ద పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని ఇదే మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇంటింటి గడప గడప మీరే తిరిగిలు కదా. మీరే మీ పెద్ద మెజార్టీతో గెలుస్తామని నిన్నటి సాయంత్రం వరకు మీరే ప్రకటించారు కదా మీడియా ముందు వచ్చి. ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కర్ర వాల్చి వాత పెట్టంగానే నోటికి ఏది వస్తుందే మాట్లాడడం అనేది మీ నైజం, మీ పుట్టుకతో పుట్టిన బుద్ధి, అది వక్ర బుద్ధి. జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బలపరిచి అండగా మేము ఉన్నాము. అన్నా నువ్వు ముందుకు పో, ఇంకా మాకు ఇచ్చిన ఏదైతే ఇంకా హామీలు అమలు చేయని ధైర్యాన్ని ఇచ్చి నవీన్ యాదవ్ గెలిపించి ఆయన పక్కన కూర్చుండే పెడితే కళ్ళల్లో కారం పోసుకుంటాను. టీఆర్ఎస్ పార్టీలకు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. ఆయన 23లో ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు, సంవత్సరం జరగని పార్లమెంట్లో బుద్ధి చెప్పిళ్ళు, నిన్న ఇవాళ కూడా ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు. ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఏది మంచి చేస్తున్నారో ఏది చెడు చేస్తున్నారో ప్రజలు గమనిస్తారు. ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ప్రతి నెల 1వ తారీఖున వారు చేసిన అప్పులు వడ్డీలు కట్టుకుంటా, సంక్షేమ కార్యక్రమం అందించుకుంటా, ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేసే విషయంలో కూడా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తారు తప్ప మీ లెక్క సాటు దొంగ మాటలు, అబద్ధాలు ఆడడం, మీకు అవకాశం వస్తేనే ఒక తీరు, మీకు అవకాశం రాకపోతే నోటికంత సంత మాట్లాడతారు. ఎన్నికలు వస్తున్నాయి, కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అయితే డిపాజిట్ అయిపోయింది. ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజలకు మంచి చేస్తే మంచి నాయకుని ఒప్పుకుంటారు. ఇలా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు రాబోయే 20 సంవత్సరాలు కూడా వారిని ఆశీర్వదించే విధంగా ఆ దేవుడు చల్లగా చూస్తాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం పూర్తిగా ప్రజా సంక్షేమ పథకాల ప్రభావమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగిందని అభిప్రాయపడ్డారు. విద్య, ఆరోగ్యం, గృహాలు, బీసీ సంక్షేమం, మహిళా అభివృద్ధి వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న ముందడుగులు ప్రజల మనసును గెలుచుకున్నాయని చెప్పారు. ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన నిధులు, హామీల అమలు పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ వంటి పట్టణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పెద్ద ఆధిక్యంతో గెలవడం ప్రజలు ప్రభుత్వ పనితీరును గుర్తించారని నిర్ధారణ అని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత శక్తివంతమైన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కేతావత్ శంకర్ నాయక్ వ్యక్తం చేశారు. ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించారు. కాబట్టి మా నవీన్ యాదవ్, ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు, నవీన్ యాదవ్ మా కాంగ్రెస్ పార్టీకి అసెట్ కావాలి, అతను పని చేసుకోవాలి, అతని పనితీరు ప్రజల్లో మెచ్చుకోవాలి, అక్కడ చేసిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయాలి ముఖ్యమంత్రి ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజలు పూర్తిగా నమ్మిరు మా పార్టీని. కావున మేమందరం కూడా పార్టీకి సేవ చేస్తాం, అదేవిధంగా ప్రజలు కూడా సేవ చేస్తాం. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఆ తర్వాత రేపు జరగబోయే మళ్ళీ 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రజల మద్దతుకు ప్రధాన కారణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. బీసీ వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న చర్యలు ప్రజల్లో నమ్మకం పెంచాయని తెలిపారు. నూతన పథకాలు, పారదర్శక అమలు, ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే విధానం ప్రజాస్థాయిలో మంచి స్పందన తెచ్చిందన్నారు. సంక్షేమం ఆ ప్రభుత్వానికి గుండె చప్పుడు, అది ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అందుకే ఉప ఎన్నికల్లో కూడా అదే విశ్వాసం ప్రతిఫలించింది అని మంత్రి చెప్పారు. వచ్చే రోజుల్లో మరింత బలంగా, మరింత వేగంగా సంక్షేమాన్ని ప్రజలకు చేర్చే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందిస్తూ ఈ విజయాన్ని బీసీ వర్గాల గెలుపుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను సమానంగా గుర్తించి వారికి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రజల నమ్మకాన్ని సంపాదించాయని అన్నారు. నవీన్ యాదవ్ విజయం కేవలం ఒక పార్టీ విజయం కాదు, ఇది తెలంగాణలో బీసీ వర్గాల ఆత్మ గౌరవం గెలిచిన రోజు అని ఆయన పేర్కొన్నారు. బీసీ ఉద్యమం దిశను మార్చే తీర్పుగా ఈ ఫలితాన్ని అభివర్ణిస్తూ కాంగ్రెస్ పై బీసీ వర్గాలు మళ్లీ విశ్వాసం చూపించాయని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలు, అభివృద్ధి హామీలు ప్రజలకు చేరడంతో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. భవిష్యత్తులో బీసీ వర్గాల కోసం మరింత శక్తివంతమైన విధానాలు అమలు చేస్తామని హనుమంతరావు హామీ ఇచ్చారు. ఏదైతే డిపాజిట్స్ పోతాయన్నారు అదే విధంగా ఇవాళ ప్రజలు నిర్ణయం. దీనికి కారణం ఏంటంటే అభివృద్ధి. అదేవిధంగా ఒక బీసీకి టికెట్ ఇవ్వడం, నవీన్ యాదవ్కి ఇవ్వడం, రాహుల్ గాంధీ సందేశం ముఖ్యంగా భారత్ జోడో యాత్రలో వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్న తర్వాత బీసీలలో బాగా చైతన్యం వచ్చింది. ఎన్నో మీటింగులు పెట్టారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మీట్ ది ప్రెస్, సభలు అన్నీ పెట్టారు. అన్నీ చూసిన తర్వాత ఏది చార్మినార్ దగ్గర జరిగినటువంటి రాజీవ్ గాంధీ సద్భావన రోజు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటైతే చేయాలి, అందరికీ లేకున్నా ఒక్కరికన్నా ఇవ్వాలి అని చెప్పాం. దానికి తప్పనిసరిగా ఈ జూబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. కార్యకర్తల విజయం, బీసీ విజయం, అభివృద్ధి విజయం 3 కలిసి వచ్చినాయి. మాకు అభివృద్ధి లేదని వారు ప్రచారం చేయడం, ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదని చెప్పారు. మాటికి అదే చెప్పిన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏఐసీసీ సభ్యురాలు మరియు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు స్పందించారు. ఈ ఫలితం సానుభూతి రాజకీయాలు, అవాస్తవ ప్రచారాలు, రాద్ధాంతాలు ఇక ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేస్తుందని ఆమె అన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎంతో స్పష్టంగా తీర్పిచ్చారు. ఎవరి మీదనైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి కోసం అడిగే ఓట్ల కాలం పూర్తయింది. ఇక్కడ ప్రజాసేవే గెలిచింది, నిజాయితీ గెలిచింది, అభివృద్ధి గెలిచింది అని ఆమె పేర్కొన్నారు. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం, కష్టపడి పనిచేసే ధోరణి, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం ఈ విజయానికి ప్రధాన కారణమని సునీతారావు అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ ప్రజలకు చేరి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో ఈ తీర్పు వచ్చిందని అన్నారు. ఇది కేవలం ఒక విజయమే కాదు, మహిళలు, బీసీలు, సాధారణ ప్రజలు అందరూ ఏకకంఠంతో ఇచ్చిన విశ్వాసమని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లక్షల వేల కోట్లు దోసుకున్నారు, 3 సార్లు గెలిచిన అభివృద్ధి లేదు, రోడ్లు బాగు చేయలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు, 10 ఏళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నారు. ప్రజల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు అంటారు. మరి ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా బస్ ఫ్రీలో తిరుగుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు సన్నబియ్య పథకమే కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి 500 సిలిండరే కానీ, ఈరోజు రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి పంపిణీ చేశాం. ఈరోజు ప్రతి రోడ్డు అద్దంలా చేయాలని పట్టుబట్టి ఉన్నారు మా మంత్రులందరూ కూడా. అక్కడ ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఒక బీసీ బిడ్డగా నిజంగా గర్వపడుతున్నా. ఈరోజు నా తమ్ముడు భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి
మీకు మంచి బుద్ధి చెప్పినారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బీజేపీకి బీఆర్ఎస్కి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల మనోభావాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు మారిన వెంటనే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై విచారణ పేరుతో వేధింపులు ప్రారంభించడం చాలా ప్రమాదకరమని, దీనివల్ల పోలీసు అధికారుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంటుందని హెచ్చరించారు. వేధింపులు, అన్యాయ విచారణల కారణంగా కొంతమంది అధికారులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ ఇది పోలీసు సమాజానికి అవమానమని భూమన స్పష్టం చేశారు. పాలకులు విమర్శలు చేసినా, అభిప్రాయ భేదాలు ఉన్నా, చట్టపరమైన బాధ్యతలు నిర్వహించిన అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు. పోలీసులు చట్టరక్షకులు, రాజకీయ మార్పుల బలి పశువులు కాదని ఆయన స్పష్టం చేశారు. వారి గౌరవం, స్థాయిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విచారణలు జరపాల్సి వస్తే చట్టపరమైన ప్రక్రియ ప్రకారం నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతింటే శాంతి భద్రతలు కూడా ప్రభావితమవుతాయని హెచ్చరించిన భూమన కొత్త ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని స్పష్టం చేశారు. ఈ బ్రతుకు కంటే 20-25 ఏళ్లు మేము పోలీసు అధికార జీవితాన్ని గడిపినాం. ఈ రోజున మా పైన విచారణ చేయించేటువంటి ఈ అధికారుల యొక్క బూతు మాటలకి, విచారణ తీరుకి మేము ఆత్మహత్యలు చేసుకోవటం కంటే మాకు మరొక గతి లేదు అనే స్థాయికి తెచ్చినారు. అంటే అలాంటిది ఈ ప్రభుత్వంలో సాటి పోలీసు అధికారులే పోలీసులకే భయపడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. పోలీసు అధికారుల మీద, పోలీసు అధికారులతో విచారణ చేయించి తప్పుడు సలహాలు తీసుకునేటట్టుగా చేసి తప్పుడు కేసులు నమోదు చేయించటానికి, వాళ్లనే ఆయుధాలుగా వాడటానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ రకమైనటువంటి సాంప్రదాయం రాకూడదు. దీనికి స్వస్తి పలకాలి అంటే పోలీసు సమాజం మీరు స్పందించాలి. అమాయకులైనటువంటి పోలీసు అధికారులు ఈ రోజున బలైపోతున్నారు. హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం. అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. చిన్న తప్పు కూడా చేయలేదు, కానీ మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా, నిందితులుగా చేర్చడానికి ఈ రకంగా పోలీసు అధికారులను కోర్టు ఇచ్చినటువంటి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB 29 తొలి ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుండగా ఈవెంట్కు సంబంధించిన భద్రతా సూచనలను స్వయంగా మహేష్ బాబు తెలిపారు. అభిమానులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఈవెంట్ పూర్తిగా పాస్ ఆధారితమే అని స్పష్టం చేశారు. పాస్ ఉన్నవారిని గేట్ల వద్దకు అనుమతిస్తారని పేర్కొన్నారు. భద్రతా కారణాల వల్ల పాస్పోర్ట్లు, ఐడీలు లేకుండా తొందరపడి వచ్చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల సూచనలను పాటించాలని, రద్దీ కారణంగా ఎలాంటి అశాంతి రాకుండా శాంతంగా వ్యవహరించాలని కోరారు. ఈవెంట్ సైజు, జనసంద్రత దృష్ట్యా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మనందరం కలిసి ఈ ఈవెంట్ను స్మరణీయంగా మార్చుకుందాం. ఈ చిన్న సమస్య కూడా రాకుండా అందరూ సహకరించాలని మహేష్ బాబు ఆకాంక్షించారు. అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహం నెలకొని ఉండగా వీడియో విడుదలతో ఈవెంట్పై ఆసక్తి మరింత పెరిగింది. ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈవెంట్. లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీవన్. పాస్పోర్ట్స్ లేకుండా కంగారు పడి వచ్చేకండి. మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాహుల్, కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ కొట్టిన బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఐరన్ లెగ్ జంట ట్యాగ్ వేసిన బండి. పని మైనస్, ప్రచారం ప్లస్ అని రాహుల్, కేటీఆర్ పై బండి ఫైర్. రాబోయే ఎన్నికల్లోనే అసలు తీర్పు వస్తుందనే హెచ్చరిక. సింగిల్ రాజ్ కు తాళం వేసింది బీహార్ అని మోదీ హర్షం. అభివృద్ధి ఓటుకు బీహార్ రికార్డు సపోర్ట్ అని ప్రధాని వ్యాఖ్య. ఆర్జేడీ పాలన రోజులు చరిత్ర అని మోదీ స్పష్టం. బీహార్కు కొత్త మౌలిక వసతుల యుగం తెస్తామని హామీ. ఓర్వకల్లో దేశంలోనే తొలి డ్రోన్ సిటీకి గ్రీన్ సిగ్నల్. ఏపీలో డ్రోన్ ట్యాక్సీల యుగం మొదలవుతుందన్న చంద్రబాబు. 25,000 మందికి డ్రోన్ శిక్షణతో భారీ ఉద్యోగ అవకాశాలు. డ్రోన్ సిటీతో ఏపీ టెక్నాలజీ మ్యాప్లో టాప్ ప్లేస్లోకి టార్గెట్. గత ప్రభుత్వం పోలీసులను వేధించడం ఆపాలని భూమన హెచ్చరిక.
విచారణ పేరిట వేధింపులు ప్రమాదమన్న భూమన వ్యాఖ్య. చట్ట రక్షకులను రాజకీయ బలి పశువులా చూడొద్దని సూచన. పోలీసు మనోధైర్యం దెబ్బతింటే శాంతి భద్రతలే ప్రమాదమని వ్యాఖ్య. మహేష్ బాబు SSMB 29 ఈవెంట్కు పాస్ లేని వారికి ఎంట్రీ లేదని హెచ్చరిక. భద్రతా నియమాలు తప్పనిసరి. మహేష్ అభిమానులకు సూచనలు. రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ పర్యవేక్షణ కట్టుదిట్టం. ఈవెంట్ను అందరం కలిసి సక్సెస్ చేయాలని మహేష్ విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.